మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు బ్రో? ఇప్పుడు టీఎఫ్సీ దట్టినారా, కళ్యాణ్ కూడా భరత్ కూడా ఇద్దరే పోతున్నారా బండ్లా. ఫాలో అవ్వండి, పదాం పదరా. ఏమైందా భయ్యా? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. నా ఇప్పుడు బండి ఆపినారా, ఈసారి నా కొడుకులు మిస్ అవ్వకూడదురా. భరత్ కూడా బండిలో దిగేసారు రే. బాబు మా మొక్క క్లబ్ దగ్గర నుండి పోయినాడు. కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా. భరత్ గారు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రైట్ రైట్. కిరణా, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు. అడుగురు ఉండేట్టుకున్నారా. మళ్ళీ ఎవడరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా, వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినోడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే ఆడికి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా ఏంటో. రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఈడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడమే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొడు, కొట్టరా నీ.
ఈసారి మాత్రం ఉరికించి కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా. రేయ్, మనలాగే వినికుడు చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. ఈడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదంరా. నాకేమన్నా సరదానారా? ఎవరన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు. అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి అన్నీ కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియారాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాడు. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకేం పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. నీ ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ రేయ్, బుక్ చేద్దామని. రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఏం లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నొక్కులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటన్నా పట్టుకున్నావు అంటారా నువ్వు? అలా అంటావేంట్రా తిను? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను. నేను వస్తా, చెప్పండి నేను వస్తా. నాకు సంబంధం లేదు, తీసుకెళ్ళి. రేయ్, హలో హలో తిను. ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్ రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో అన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను. కూల్ రా, కూల్. ఏమన్నారు? నా మొహం స్టూపిడ్ లా ఉందా? నా మొహం అమ్మని ఏడిపించే వాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? I'm sorry. Do I look like Roadside Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me you really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు ఇలాంటి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే సిద్ధు, డోంట్ డిస్టర్బ్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని. బుక్స్ చదవడం మంచి పనేగా. నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నాను. మాట మర్చుకో. Hey, Moonstar! నువ్వు నన్ను అడుగు చూసా.
నటించుకో. సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను. కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా. ఏమంటావు కళ్యాణ్?